నమస్తే. సొంత ఇల్లు నిర్మించుకోవాలనేది ఎవరికైనా కల. ఇవాళ రేపు ఇల్లు నిర్మాణం జరగాలంటే సొంత స్థలం ఉన్నప్పటికీ ఒక 20 నుంచి 30 లక్షల వరకు, డబ్బులున్న వాళ్ళైతే 1 కోటి వరకు, ఇంకా డబ్బులున్న వాళ్ళైతే 2 కోట్లు, అది ఎంత ఉండవచ్చు కాక. పేదవాళ్ళు లేదా ఉదాహరణకి ఇందిరమ్మ ఇండ్లే ఉన్నాయి. 5 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇస్తామని అంటున్నారు. 5 లక్షల రూపాయలతోనే అద్భుతమైన ఇల్లు నిర్మాణం చేసి ఇస్తామని ఒకరు అంటున్నారు. సాధ్యమేనా అంటే సాధ్యమని చెప్తున్నారు. కేవలము 1 ఇల్లో 2 ఇల్లో కాదు, ప్రభుత్వము ఏటా నిర్మిస్తామని చెప్పినా లేదా 5 ఏళ్ల కాలంలో 20 లక్షల ఇళ్ళని చెప్పింది. కాబట్టి 20 లక్షల పేద కుటుంబాలకు అవకాశం ఇస్తే కనుక తాము ఇల్లు నిర్మించిస్తామని ఇవ్వడమే కాదు, మండలానికి ఒకరు లేదా మండలానికి 3 4 ఎంతమంది అంత ఉపాధిని కూడా కల్పిస్తామని అంటున్నారు. వారు విఐపి అల్ఫామ్ వ్యవస్థాపకులు మల్లికార్జున గారు నా దగ్గర ఉన్నారు, మాట్లాడదాం. మల్లికార్జున, నమస్కారం అండి. నమస్తే అండి. అసలు మీకు ఆలోచన ఎట్లా వచ్చింది? ఇంత తక్కువ ధరలో ఇంటి నిర్మాణం జరగాలని ఆలోచన ఎట్లా ఎవరి ద్వారా ఎట్లా వచ్చింది? యాక్చువల్గా ఇదేంటంటే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఇప్పటివరకు కూడా ఈ అల్యూమినియం ఫామ్ వర్క్ అనేది మేము మ్యానుఫ్యాక్చరర్స్ బేసికల్గా. సో ఈ సంస్థని మేము 2018 నుంచి రన్ చేస్తున్నాం. 2018లో దీన్ని స్థాపించబడింది. సో మా మేజర్గా ఏంటంటే ఈ ఆలోచన మాకు అసలు ఎలా వచ్చింది ఈ ఫీల్డ్లోకి అంటే, వీఆర్ బేసికలీ ఫ్రమ్ ఇండస్ట్రియల్ ఆటోమేషన్ బ్యాక్గ్రౌండ్. అంటే మాది 2012 నుంచి కూడా ఇండస్ట్రియల్ ఆటోమేషన్ అనేది ఒక ఇండస్ట్రియల్ ఆటోమేషన్ సైడ్ మా యొక్క కంపెనీ ఉందన్నమాట. సో ఆటోమేషన్లో కాకుండా ఏంటంటే మాకు ఈ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో మా రిలేషన్స్ అందరూ కూడా బిల్డర్స్ అండ్ కాంట్రాక్టర్స్. సో వారితో ఎప్పుడు మేము మాట్లాడినా కూడా వాళ్ళ ఛాలెంజెస్ చెప్పేవారు. ఏది మన మ్యాన్ పవర్ మాకు ఇబ్బంది అవుతుంది, ఓకే, తర్వాత వేస్టేజెస్ బాగా ఎక్కువవుతుంది, సైట్ డిలేస్ అవుతున్నాయి, తర్వాత మాకు క్వాలిటీ రావట్లేదు, పగుళ్ళు, క్రాక్స్, లీకేజ్లు ఇవన్నీ మేము అవాయిడ్ చేయలేకపోతున్నాం అనేది వాళ్ళు ఎప్పుడు మాట్లాడుతారు. వీళ్ళకి ఏదైనా సొల్యూషన్ ఇద్దాము అని చెప్పి మేము దీన్ని మా యొక్క R&D స్టార్ట్ చేసి మనం వీరికి సొల్యూషన్ ఇచ్చినట్లయితే ఇది చాలా పెద్ద ఇండస్ట్రీ, సివిల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు అనేది కంపల్సరీగా అవసరం. దీనిలోకి మనం వెళ్తే మనం చాలా బాగా కూడా ఎక్కువ మందికి ఇంకా ఎంప్లాయ్మెంట్ కల్పించవచ్చు. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ కల్పించడం ఎక్కువ మన ఉద్దేశం. సో ఇంకా ఎక్కువ కల్పించవచ్చు అనే ఉద్దేశంతో దీనిపైన R&D చేసి మేము ఏంటంటే ఇది మలేషియన్ బేస్డ్ టెక్నాలజీ అండి. మలేషియన్ ఇది మొట్టమొదటిగా దీన్ని కనుగొనడం జరిగింది. మలేషియాలో వాళ్ళు దీన్ని స్టార్ట్ చేశారు. జర్మన్స్ అండ్ మలేషియన్స్ కలిసి మలేషియాలో దాన్ని మొదలుపెట్టారు. అంటే అల్యూమినియం ప్యానల్స్ని కూడా వాళ్ళు ఇల్లు కట్టడం కోసం ఒక ఫామ్ వర్క్ లాగా ఏర్పరచుకొని మనం దాంట్లో RCC అంటే రీఇన్ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్ యూజ్ చేస్తూ మనము స్టీల్ అండ్ కాంక్రీట్ని బేస్ చేసుకొని ఇల్లు కట్టవచ్చు అనేది వాళ్ళు స్టార్ట్ చేశారు ఈ అల్యూమినియం ప్యానల్స్ని. దీంట్లో చాలా రకాలు ఉంటాయి. ప్లైవుడ్తో కూడా చేస్తారు, ఎంఎస్తో చేస్తారు, తర్వాత అల్యూమినియంతో కూడా వీళ్ళు స్టార్ట్ చేస్తారు. అలా నేను దీన్ని దుబాయ్లో ఫస్ట్ ఫైండ్ అవుట్ చేశాను. సో నేను అక్కడ దుబాయ్లో జరిగిన ఎగ్జిబిషన్లో దీన్ని మేము ఫస్ట్ ఇన్వెన్షన్ చూసి దాని తర్వాత ఐ బీన్ టు మలేషియా అండ్ సింగపూర్ అండ్ తర్వాత చైనా, వీటన్నిటికీ వెళ్ళి ఇంకా బాగా డెప్త్గా స్టడీ చేశాను దీనిపైన. చేసిన తర్వాత మన దగ్గరికి వచ్చిన తర్వాత కూడా చెక్ చేస్తే ఢిల్లీలో, ముంబైలో, బెంగళూరులో కూడా అప్పుడప్పుడే రైజ్ అవుతుంది కల్చర్ అనేది. అంటే అందరికీ కామన్ ఛాలెంజెస్ ఉన్నాయి. అవును. సో అలాంటి దగ్గరలో మేము దీన్ని చూసాము, ఇది మనకి ఫ్యూచరిస్టిక్ ఉంది, ఇది చాలా రెవల్యూషనరీ అవబోతుంది అనేది నాకు ఆ ఇన్సైట్స్ నాకు కనపడింది. ఎందుకంటే కామన్ ఛాలెంజెస్ అందరికి. అవును. ఒక పెద్ద బిల్డర్ని తీసుకున్నా, మీరు అన్నట్టు ఇందాక ఒక చిన్న రూరల్ పేదవారిని తీసుకున్నా కూడా ఇద్దరికి ఛాలెంజెస్ ఆర్ సేమ్. అవును. సివిల్ సెగ్మెంట్లో, కన్స్ట్రక్షన్ నిర్మాణ రంగంలో. సో అందుకని ఇంకా ఇది ఎవరికైనా మనం సొల్యూషన్ ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో మనం దీన్ని చూస్ చేసుకోవడం జరిగింది. సో దాన్ని మేము 2018లో స్టార్ట్ చేసాము. ఆ రోజు నుంచి మేము ఏంటంటే అల్యూమినియం ప్యానల్స్ని తయారు చేయడము, ఈ ఏవైతే బిల్డర్స్ అండ్ కాంట్రాక్టర్స్ ఉంటారు కదా, హై రైజ్ బిల్డింగ్స్ కట్టేవాళ్ళు, విల్లా ప్రాజెక్ట్స్ కట్టేవాళ్ళు, లార్జ్ హౌసింగ్ చేసేవారికి మేము మెటీరియల్ తయారు చేసి వాళ్ళకి అమ్మేవాళ్ళం. అల్యూమినియం మెటీరియల్ వాళ్ళు కొనుక్కొని వాళ్ళ హై రైజ్ బిల్డింగ్స్, వాళ్ళ విల్లాస్ని కట్టుకునేవారు రిపీట్గా ఉన్న వాటిని. సో ఇలా మా జర్నీ అవుతుంది. 2019 నుంచే మేము ఏం చేసామంటే ప్యారలల్గా మేము ఎగ్జిక్యూషన్లో కూడా వచ్చాము. అంటే కొంతమంది బిల్డర్స్ ఏంటంటే, సార్ మీరు టెక్నాలజీ ఇస్తున్నారు కానీ మా దగ్గర మ్యాన్ పవర్ లేదు, అది తెలీదు ఎలా కట్టుకోవాలో, మీరే వచ్చి మాకు కట్టియండి అంటే అక్కడ మా జర్నీ స్టార్ట్ అయింది. కట్టించడం అనేది మేము దిగాము ఫీల్డ్లోకి. సో అలా కట్టిస్తూ హై రైజ్ బిల్డింగ్స్ కట్టించాము, మేము విల్లాస్ కట్టించాము, ఇండివిజువల్ హౌసెస్ కట్టించాము. అన్నింటికి కూడా మేము యాజ్ ఎ కాంట్రాక్ట్ లాగా వెళ్ళి చేసాం దాన్ని. మా మెటీరియల్తో చేసి మెటీరియల్ తీసుకొచ్చాము. ఇప్పుడు మాకు రీసెంట్గా ఏమైందంటే, ఇప్పుడు మేము అఫోర్డబుల్ హౌసింగ్ సెగ్మెంట్లోకి మాకు రావడం కోసం ఒక ఆపర్చునిటీ మాకు తెలంగాణ గవర్నమెంట్ నుంచి మాకు ఒక ఆపర్చునిటీ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఓకే. సో ఇది ఏంటంటే మేము ఇప్పుడు ఈ సెగ్మెంట్కి ఎంటర్ అయ్యామని చెప్పొచ్చు దీని ద్వారా, ఈ ఆపర్చునిటీ ద్వారా. అంటే అందుబాటు ధరలో గృహ నిర్మాణం అనే దానిలోకి మేము ఎంటర్ అవ్వదలుచుకున్నాం. ఎందుకంటే అందుబాటులో గృహ నిర్మాణం అనేది ఎవ్రీ వన్కి నీడ్. అది
ప్రతి చోట కూడా ఉంటుంది అది. అలా ఇప్పుడు మన ముందు ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు తీసుకొచ్చిన కాన్సెప్ట్ ఇందిరమ్మ ఇండ్లు. అవును. ఆ ఇందిరమ్మ ఇండ్లకి వారేమన్నారంటే, సార్ మీరు మాకు ఈ 5 లక్షలలోనే ఇల్లు నిర్మించి ఇవ్వాలి. సో అనేది వారు మా ముందు పెట్టిన ఛాలెంజింగ్ టాస్క్ అనమాట. దానికి మేము వర్కౌట్ చేయాల్సిన పరిస్థితి మాకు ఏర్పడింది. చేస్తున్నారా మరి? ఎస్, మేము దానికి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకున్న ఈ వాస్ట్ ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ నుంచి మేము వీటన్నిటిని కూడబెట్టుకొని ఆ యొక్క ఎక్స్పీరియన్స్ ఎక్స్పర్టైజ్తో మా టీం అంతా కూడా మేము వర్కౌట్ చేసి ఏం చేసాము, దీనికి మేము దీని యొక్క డిజైన్స్ ఫస్ట్ రెడీ చేయించుకున్నాము టాప్ కన్సల్టెంట్స్ నుంచి. తర్వాత దాన్ని మేము ఏంటంటే తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళు ఏమన్నారంటే మీరు దీన్ని అప్రూవల్ చేయించుకోవాలని చెప్పారు. మేము జేఎన్టీ నుంచి అప్రూవల్ కూడా పొందాము దీనికి. సో జేఎన్టీ ఒక యూనివర్సిటీ నుంచి ప్రాపర్గా అప్రూవల్ తీసుకొని తర్వాత హౌసింగ్ కార్పొరేషన్లో కూడా సబ్మిట్ చేస్తే అక్కడున్న సీనియర్ ఇంజనీర్స్ అందరూ కూడా దాన్ని డ్రాయింగ్స్ని వెట్టింగ్ చేసుకొని మాకు అప్రూవల్ చేశారు. సో ఇది మాకు ఏదైతే అప్రూవల్ అయిన తర్వాత దెన్ వీ స్టార్టెడ్ ఫస్ట్ మోడల్ హౌస్ ఇన్ సంగారెడ్డి. సో సంగారెడ్డిలో మేము జిన్నారం విలేజ్ అండ్ మండల్, అందులో ఎంపీడీఓ ఆఫీస్లో వాళ్ళు మాకు ఫస్ట్ ఒక అవకాశం ఇచ్చారు. డెమో హౌస్, దాన్ని మేము మోడల్ హౌస్ అంటాము. సో ఆ మోడల్ హౌస్ని మేము 5 లక్షల్లో ఒక 15 రోజుల్లో మేము దాన్ని కంప్లీట్ చేయగలిగాం. జస్ట్ 15 days? ఎస్. చూడు ఫోటో చూడు. యా. సో ఈ 15 days ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకు తెలుసు కదా జనరల్గా ముగ్గు పోయడం అంటారు. ఓకే, ముగ్గు వస్తారు. ముగ్గు పోయడం అనేది డే వన్ రోజే మేము ముగ్గు పోస్తాము. తర్వాత దాన్ని మేము జేసీబీతో ఎక్స్కవేషన్ చేస్తాం, అంటే మొత్తం తవ్వడం, పునాదిస్తారు. ఒక 3 feet మేము డెప్త్ వెళ్తామండి. గ్రౌండ్ నుంచి 3 feet లోపలికి వెళ్తాము, 1 feet పైకి వస్తాము. అంటే మొత్తం 4 feet బునాది మేము ఈ ఇంటికి ఇస్తున్నట్లు. సో దాని తర్వాత దానికి ఏం చేస్తామంటే మేము ఇలా స్టీల్ కడతాం కింద నుంచి. ఏదైతే మీ ఇల్లు ఉంది కదా, ఇదంతా కూడా ఆర్సీసీ అని మీకు ఇంతకుముందు చెప్పాను. ఆర్సీసీలో భాగంగా ఏంటంటే ఫస్ట్ ఈ బేస్మెంట్ అనేది కింద మేము ఇలా మ్యాట్ కట్టి మ్యాట్లో నుంచి స్టీల్ తీసుకుంటున్నాం. అప్ టు 4 feet వరకు ఇది డబుల్ మ్యాట్ అంటారు దీన్ని, అంటే మీ ఫుట్టింగ్ ఇది స్ట్రాంగ్ ఉండడం కోసం. ఇదంతా మీ ఏవైతే వాల్ పైకి వస్తుందో ఆ ఎంటైర్ వాల్ కింద నుంచి మేము తీసుకొచ్చినట్లు. సో దీనికి పకడ్బందీగా ఉండాలని. ఎస్. దీనికి తర్వాత ఏంటంటే షట్టరింగ్ పెడుతున్నాం. సో ఇందాక మనం స్టీల్ చూసినట్లయితే ఆ ఏరియా మొత్తానికి షట్టరింగ్ పెట్టాం. ఇది పర్మనెంటా లేకపోతే రిమూవ్ చేస్తారు? ఇది రిమూవ్ చేస్తామండి. ఇది వచ్చేసి ఇది ఓన్లీ షట్టరింగ్ అంటాం. మా అల్యూమినియం ప్యానల్స్ అన్నాం కదా ఇందాక, అది ఇదే అనమాట. దీన్ని పెట్టేసి మనము కాంక్రీట్ పోర్ చేస్తాం. సో దీనిలో కాంక్రీట్ వేసినట్లయితే ఇదిగోండి ఇక్కడ మేము కాంక్రీట్ ఫిల్ చేస్తున్నాం. ఈ కాంక్రీట్ని వేసేసి దాన్ని వెరీ నెక్స్ట్ డే, అంటే దిస్ ఇస్ day 3, తర్వాత day 4లో మేము ఏంటంటే కాంక్రీట్ని వేసిన నెక్స్ట్ డే ఓపెన్ చేస్తాం, డీషట్టరింగ్ చేస్తాం, రిమూవ్ చేస్తాం. అప్పుడు మీ బేస్మెంట్ అనేది ఫినిష్ అయింది, బేస్మెంట్ అయిపోయింది. దాని తర్వాత దానిలో బ్యాక్ ఫిల్లింగ్ చేస్తాం. మనం 5th day బ్యాక్ ఫిల్లింగ్ కాంపాక్షన్ చేసుకుంటాం, మట్టి నింపుకోవడం అంటాం. టోటల్ మెషినరీ ఉంది. ఎస్, అంతే. సో ఇలా మేము ఒక 5 daysలో బేస్మెంట్ లెవెల్ని కంప్లీట్ చేసినట్టు. బిఎల్ అవుట్ ఆఫ్ 15 ఇది స్టేజ్ 1. ఓకే, స్టేజ్ 1లో మనం 5 daysలో కంప్లీట్ చేసాం. స్టేజ్ 2 ఏంటండి అంటే మేము గ్రౌండ్ ఫ్లోర్ స్టార్ట్ చేస్తాం. సో గ్రౌండ్ ఫ్లోర్లో ఫస్ట్ ఏంటంటే ఈ స్టీల్ ఆల్రెడీ కట్టింది కదా, కింద నుంచి వచ్చింది కదా, ఈ స్టీల్కి లోపల నుంచి 1 side ఆఫ్ ద ప్యానల్స్ ఫిక్స్ చేస్తాం. అల్యూమినియం ఫుల్ 10 feet హైట్ ఫిక్స్ చేసేస్తాం. సో మేము దీంట్లో ఏంటంటే ఒక 6 మందిని మాత్రమే యూజ్ చేస్తామండి. జస్ట్ ఒక 6 members లేబర్తోనే మేము దీన్ని కంప్లీట్ చేయగలుగుతున్నాం. 6 మంది, తక్కువ లేబర్, వేస్టేజ్ తక్కువ, టైం తక్కువ అనమాట. సో ఈ దీంతో day 7 అనుకోండి, day 7లో మేము మొత్తం ఈ 1 side ఆఫ్ ద ప్యానల్స్ పెట్టడం జరుగుతుంది. దాని తర్వాత ఇక్కడ ఎలక్ట్రికల్ కాండ్యూట్స్, ప్లంబింగ్ కాండ్యూట్స్ ముందే పెట్టేస్తామండి. ఓకేనా, ఇది కన్సీల్డ్ అనమాట, తర్వాత పెట్టడం ఏం జరగదు. పెట్టేసిన తర్వాత ఈ అవతల ఇంకొక వైపు నుంచి షీట్స్ ఉంటాయి కదా, అవి పెట్టి క్లోజ్ చేసేస్తాం. సో అప్పుడు మీకు ఇలా కంప్లీట్గా మీ యొక్క ప్యానల్స్ అన్ని అయిపోయినట్టు. మీ డోర్స్, విండోస్ కెప్ట్ ఓపెన్, యాజ్ ఇట్ ఈస్గా ఓపెన్గా పెడతాము, తర్వాత ఫిక్స్ చేసుకోవచ్చు. అలా ఇప్పుడు ఆ విండోస్ ఐరన్ ఉంటుందా, మనం కర్ర ఉపయోగించవచ్చు? తర్వాత మనం ఏదైనా పెట్టుకోవచ్చు అండి. అంటే మేము ఈ రోజు ఫస్ట్ ఇల్లు కట్టేటప్పుడు ఓపెనింగ్ ఇస్తున్నాము, అక్కడ మీరు యూపీవీసీ విండోస్ పెట్టుకోవచ్చు, చెక్కది పెట్టుకోవచ్చు, ఐరన్ పెట్టుకోవచ్చు. మీరు ఏమైనా ఏర్పాటు చేస్తారు? మేము మాత్రం యూపీవీసీ ఇస్తున్నాం. ఓకే. సో ఇది day 7. day 8 రోజు స్లాబ్ పైన స్టీల్ కట్టేస్తాము. ఇది స్లాబ్ పైన స్టీల్ కట్టేసి. ఎంత ఎసెప్టీ అది? 400 SFT అండి. 400 SFT తీసుకున్నాము. 18 feet విడ్త్, ముందు పొడవు వచ్చేసి 22.3. సో 401 వస్తుంది. యాజ్ పర్ గవర్నమెంట్ నార్మ్స్ 400కి తక్కువ ఉండొద్దు, 600కి మించొద్దు. 4 to 600 లోపే ఉండాలి ఈ ఇల్లు అనేది. సో అలా మనం ఇది 401 SFT తీసుకొని చేస్తున్నాం. 2 bedrooms, 1 hall. ఇది 401 SFTలో ఏంటంటే మనకి ఇది గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన ప్లాన్. ఈ ప్లాన్ ప్రకారం 1 hall, 1 kitchen, 1 bedroom, 1 అటాచ్డ్ బాత్రూమ్ లోపల నుంచి, ఇంకొకటేమో ఎక్స్టర్నల్ బాత్రూమ్ అవుట్ సైడ్ బయట నుంచి. ఇది 400 SFT 5 లక్షల్లో వాళ్ళు ఇచ్చే సబ్సిడీలోనే కవర్ అయ్యే విధంగా మనం ప్లాన్ చేస్తాం. సో ఇలా ఈ స్లాబ్ కంప్లీట్ అయిన తర్వాత ఏంటంటే స్లాబ్ వర్క్ చేస్తాము. తర్వాత మేము ఆర్ఎంసీ ఉంటుంది కదా,
రెడీమిక్స్ వెహికల్ నుంచి రెడీమిక్స్ ప్లాంట్ నుంచి మేము ఆర్ఎంసీ వెహికల్ ద్వారా పంప్ ద్వారా వాటిని పోర్ చేస్తాం ఆ స్లాబ్ పైన నుంచి. సో ఇందులోకి మనం కాంక్రీట్ అంతా కూడా ఫిల్ చేసేస్తాం ఈ అన్ని వాల్స్లో. అలా ఫిల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే అంటే డే 14 రోజు డే 12 రోజు వచ్చి ఓపెన్ చేసినట్లయితే మనకి ఇలా మీకు ఫినిషింగ్ వచ్చేస్తుంది. ఓకేనా? సో దీంట్లో మీకు ఎటువంటి ప్లాస్టరింగ్ అవసరం లేదు ఇంకా, ఎందుకంటే మీకు చాలా స్మూత్, మేము వాడింది సెల్ఫ్ కాంపాక్ట్ కాంక్రీట్, సో చాలా స్మూత్ ఉంటుంది. వాల్స్ ఓపెన్ చేయగానే మీకు ఈ ఫినిష్ వస్తుంది. ఈ లైన్స్ని మేము గ్రైండింగ్ బఫింగ్ చేసేస్తాము. మీకు వైరింగ్ కూడా మొత్తం చూడండి, బాక్స్ పైప్స్ అంతా రెడీగా ఉంది స్లాబ్ నుంచి. ఓకే ఓకే, లోపల భాగం అది. యా, ఇప్పుడు మీరు ఒక బెడ్రూమ్ని వ్యూ చూసినట్లయితే చూడండి ఎంత నీట్గా మీకు వాల్స్ స్లాబ్ అంతా వచ్చింది. ఓకే, సో తక్కువ కాలం మనం చిన్న చిన్న అల్మారాలు ఏమైనా పెట్టుకోవాలంటే అది మనము అడిషనల్గా చేసుకోవాలండి. అంటే ఎక్స్టర్నల్గా మనం ఈ ప్లై కానీ ఇప్పుడు చాలా వస్తున్నాయి కదా, అలాంటివి చేసుకుంటే కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటుంది. అలా ఉదాహరణకు ఇక్కడ మనం ఇట్లా ఇంత రూమ్ మీరు వేసిన అనుకుందాం, అట్లనే మనం ఉన్నట్లు ఏ వస్తువులు పెట్టుకోవడానికి షెల్ఫ్స్ ఏమైనా పెట్టుకోవాలంటే కనుక షెల్ఫ్స్ ఏమైనా పెట్టుకోవాలంటే ఇప్పుడు ఈ షెల్ఫ్ చూసారా, మీకు ఇంత థిక్నెస్ తక్కువ ఉంటాయి జనరల్ షెల్ఫ్. అవును, ఇంత తక్కువ థిక్నెస్ మా అల్యూమినియం దానిలో సాధ్యం అవ్వదు. మా దానిలో మినిమం 4 ఇంచ్ 5 ఇంచ్ లాగా ఉంటుంది. అందుకని మేము ఏంటంటే ఇవన్నీ కూడా వుడెన్వి కానీ ఇంకేదైనా వేరే ఎక్స్టర్నల్ మెటీరియల్లో తీసుకొని వచ్చి మీరు హోల్డ్ చేసుకొని అట్లా ఫిక్సేషన్ చేసుకోవచ్చు. అలా మేము సజెస్ట్ చేస్తున్నాం. సో అప్పుడు అది కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటుంది. సో మనం ఆ డీషట్టరింగ్ చేసిన తర్వాత ఏంటంటే కావాల్సిన వాళ్ళకి మనం లప్పం కూడా అప్లై చేసుకొని మనం పుట్టి పెయింట్ వేసుకున్నట్లయితే మీకు ఇలా ఫైనల్లీ ఇట్లా తయారైతుంది ఇల్లు. ఎస్, డోరు ఐరన్, ఇది వుడెన్ డోర్ అండి. మనకి ఇప్పుడు తెలంగాణలో మీకు తెలుసు ఖచ్చితంగా కూడా వుడెన్ డోర్ని ఎక్స్పెక్ట్ చేస్తారు ఎక్కువ. సో అందుకని మేము మెయిన్ డోర్ని వారికి కూడా వుడెన్ డోర్ విత్ గడప ఇచ్చాము. బెడ్రూమ్ డోర్ కూడా వుడెన్ డోర్ ఇచ్చాము. అండ్ తర్వాత ఏవైతే బాత్రూమ్ డోర్స్ ఉన్నాయో ఇంటర్నల్ లోపల అవి మేము WPC ఇచ్చాము. వెంటిలేటర్స్ అండ్ విండోస్ అన్నీ కూడా UPVC ఇచ్చాము. ఇది మేము వారి స్కోప్లో ఇస్తున్నాం. ఇక్కడ చూసినట్లయితే మీకు వాటర్ ట్యాంక్ కూడా ఉంది. పైన మేము ఒక 500 లీటర్స్ వాటర్ ట్యాంక్ కూడా సింటెక్స్ ఇస్తున్నాము. అవునా? 5 లక్షలనే? ఎస్, ఇది అంతా 5 లక్షలనే. అండ్ తర్వాత లోపలేమో సిమెంట్ స్క్రీడింగ్ ఫ్లోరింగ్ చేసామన్నమాట. సో ఇవన్నీ ఇంకా అంటే వాళ్ళకి ఫుల్ ఫ్లెజ్ ఒక ఎగ్జాంపుల్ అంటే ఇల్లు లేని వారు ఏవైతే గుడిసెలో లేకపోతే ఎలా అయితే రెసిడెంట్స్ ఉంటున్నారో వాళ్ళు డైరెక్ట్ అందులో నుంచి ఒక సొంత ఇంటికి వచ్చి గృహప్రవేశం చేసుకునే విధంగా మేము ఇస్తున్నాం. అంటే మీ దగ్గరికి వచ్చేవరైనా మాకు 5 లక్షలు ఇల్లు కట్టి ఇవ్వండి అంటే వాళ్ళు 15 రోజులలో వాళ్ళకు తలంచే ఇస్తారు, మీరు తీసుకోండి అని. సో ఇది వచ్చేసి ఎక్స్టర్నల్గా మీరు చూసినట్టయితే బాత్రూమ్ డోర్స్ ఇలా ఉంటాయి. దిస్ ఇస్ వెంటిలేటర్స్. సో దిస్ ఇస్ అవర్ హౌస్ అండి. మేము దీన్ని వారికి కేవలం 5 లక్షల్లోనే 15 రోజుల్లో మేము దాన్ని కంప్లీట్ చేసేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కానీ మీరు వారు ఏంటంటే మాకు జస్ట్ ఆ ముగ్గు పోసేసి వారు మాకు దాన్ని హ్యాండ్ ఓవర్ చేసినట్లయితే మేము వారికి అది కంప్లీట్ చేసి ఇస్తాం. ఇల్లు వారి చేతికి ఇస్తారు మీరు. కానీ మీరు ఒక్కరే ఇన్ని లక్షల ఇల్లు నిర్మించడం సాధ్యం కాదు కదా మరి? అవునండి, మేము యాక్చువల్గా మేము ఏంటంటే వి ఆర్ ద సొల్యూషన్ ప్రొవైడర్స్. మేము ఈ టెక్నాలజీ సొల్యూషన్ ప్రొవైడర్స్గానే మేము ఉండి మేము దీన్ని మీరు అన్నట్లుగా అన్ని దగ్గరికి కంపెనీ వెళ్ళి ఇల్లులు కట్టడం అనేది అంత సాధ్యమైన పని కాదు, సులువైన పని కాదు. సో దానికి ఏంటంటే మేము మా పార్ట్నర్స్ని మేము పార్ట్నర్ నెట్వర్క్లో వెళ్తున్నాం. అంటే వీ నీడ్ ఈచ్ మండల్కి మాకు ఒక మండల్ పార్ట్నర్ కావాలి. ఒక మండలానికి ఒక పార్ట్నర్ మినిమం అవసరం మాకు. ఓకే. నెక్స్ట్ ఏంటంటే కాన్స్టిట్యున్సీకి ఒక పార్ట్నర్, డిస్ట్రిక్ట్ ఒక పార్ట్నర్, ఒక 3 లేయర్స్లో మేము వెళ్తున్నాం. ఫస్ట్ మా ప్రిఫరెన్స్ ఏంటంటే ఫస్ట్ మండల్ పార్ట్నర్సే ఇంపార్టెంట్. ఎందుకంటే ఇదంతా రూరల్ ప్రోగ్రామ్ కాబట్టి ప్రజెంట్ ఈరోజు అఫ్కోర్స్ రేపటి రోజు కూడా మనం ఏంటంటే అఫోర్డబుల్ సెగ్మెంట్లోకి వచ్చాము. సో ఇది ఎప్పుడు కూడా రూరల్లోనే ఉంటుంది అఫోర్డబుల్ హౌసింగ్స్ అనేది. రూరల్ అండ్ అఫ్కోర్స్ సిటీలో కూడా ఎక్కడైతే ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ ఉన్నారో వారికి మనకి ఎక్కువ నీడ్ ఉంటుంది. అందుకని మేము ఏమనుకున్నామంటే మాకు ఒక మండల్ పార్ట్నర్ని పెట్టుకుంటున్నాం. మా మండల్ పార్ట్నర్ ఏం చేయాలంటే మా నుంచి మేము వారికి ఏం సహకారం అందిస్తామంటే వాళ్ళకి మేము సెట్ ఇస్తాం. టోటల్ ఏవైతే మీకు అల్యూమినియం ఫామ్ వర్క్ చూపించామో ఈ ఎంటైర్ మెటీరియల్ మేము ఇస్తాము వారికి. ఈ మెటీరియల్తో పాటు ఏంటంటే మేము వాళ్ళకి మ్యాన్ పవర్ని కూడా మేమే ఇస్తాం. ఈ ఎంటైర్ సెట్ని వాళ్ళకి ఇస్తూ కావాల్సిన మ్యాన్ పవర్ని కూడా మేమే ప్రొవైడ్ చేస్తాం. ఎంతమందిని? ఒక 6 మందిని ఇస్తాం మేము. 6 మెంబర్స్ మ్యాన్ పవర్ ప్లస్ ఈ ఎంటైర్ సెట్ దాని యాక్సెసరీస్ అన్ని ఇస్తాం. ఇది ప్లస్ ఈ మ్యాన్ పవర్ని యూజ్ చేసుకుని వాళ్ళు లోకల్ ఎగ్జిక్యూషన్ పార్ట్నర్స్ లాగా మాకు సపోర్ట్ చేస్తే సరిపోతుంది. ఎవరు? మండల్ కోఆర్డినేటర్, మండల్ పార్ట్నర్షిప్. ఓకే. సో వారు ఈ సెట్ ఇది తీసుకొని తర్వాత ఇందులో వాడే కన్జ్యూమబుల్స్ కూడా మేమే మా సెంట్రలైజ్డ్ స్టోర్స్ ఉంటాయి, వర్చువల్ స్టోర్స్, వాటి ద్వారా వారికి సప్లై చేస్తాం. ఓకే. సో వారికి ఎవ్రీథింగ్ వాళ్ళ విలేజ్ వరకు వస్తుంది అనమాట. వారు అక్కడ ఎగ్జిక్యూషన్ చూసుకోవాలి. అంటే ట్రాన్స్పోర్టేషన్ కూడా మీ వచ్చేస్తుంది అక్కడికి. ఉదాహరణకు నేనే ఒక మండల్ పార్ట్నర్గా నేను వచ్చిన, నాకు నచ్చింది. ఎందుకంటే పేదవాళ్ళు చాలా ఉంటారు కదా, ఒక మండలంలో 20 గ్రామాలు మినిమం ఉంటాయి. 20 గ్రామాలను నేను కోఆర్డినేట్ చేసుకొని ఊరికి నేను 10 5 ఇల్లు తెచ్చుకున్నాను. తెచ్చుకున్నప్పుడు నేను ఎంత అమౌంట్ మీకు ఇవ్వాలి? యా,
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వారు ఒక మండల్ నుంచి మేము మా మండల్ పార్ట్నర్ తీసుకోవడానికి ఏంటంటే ఎలిజిబిలిటీ ఫస్ట్ వారు ఆ మండల్ వాళ్ళై ఉండాలి. వి నీడ్ ఏ లోకల్ స్థానికులై ఉండాలి. సో దట్ ఎందుకంటే ఆ రిలేషన్స్ బాగుంటాయి, ఆ విలేజెస్ గుర్తుపడతారు, వాళ్ళ పరిచయాలు ఉంటాయి, వీళ్ళ నీడ్ వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళ నీడ్ వీళ్ళకై మ్యూచువల్ సపోర్ట్ వస్తుంది. సో అందువల్ల మేము లోకల్ కంపల్సరీ అని పెడుతున్నాం. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే వారికి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు. అంటే కంపల్సరీ ఏమైనా కాంట్రాక్టర్ అయి ఉండాలన్నా అంటే ఏం అవసరం లేదు, సివిల్ ఉండాలంటే ఏం అవసరం లేదు. ఎందుకంటే మేమే మొత్తం ట్రైనింగ్ ఇస్తున్నాం, వాళ్ళకి కిట్ ఇస్తున్నాము, మ్యాన్ పవర్ ఇస్తున్నాము, దాన్ని ఎలా కట్టించాలో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాము. మా దగ్గర దాని యొక్క కంటిన్యూ వీడియో కూడా ఉంటుంది ఫర్దర్ ట్రైనింగ్. తర్వాత ఒక యాప్ కూడా క్రియేట్ చేసాం, రోజు జరిగేది అలా ఎలా ప్రొసీజర్ ఒక సిస్టమ్ని బిల్డ్ చేసామని, ఒక ఎస్ఓపి లాంటి ఒక ప్రాసెస్ని బిల్డ్ చేసాము. వారు మాతో జాయిన్ అవుతే చాలు, అంటే వాళ్ళు ఆస్పిరెంట్ అయి ఉండాలి. అంటే నేను మా ఊరికి ఏదో చేయాలి, లేకపోతే నేను ఇక్కడ ఏదైనా ఒక ఉపాధి కల్పించాలి ఒక నలుగురికి, నేను మా విలేజెస్ వాళ్ళకి ఏమైనా చేయాలి, ఆర్ నేను ఒక ఎంటర్ప్రీనియర్ ఒక బిజినెస్ లాగా ఎదగాలి అనుకునేవారు మాకు ఎలిజిబుల్ అండి. ఆ అర్హతలు కలిగి ఉంటే చాలు. సో నెక్స్ట్ ఏంటంటే వారికి మాది సింగిల్ బెడ్రూమ్ ఏవైతే మనం తీసుకున్నాం ఇందాక చూపించినట్లు, దీన్ని వాళ్ళు తీసుకోవాలంటే 35 lakhs అవుతుందండి. 35 lakhs వాళ్ళ యొక్క ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ ఇంక్లూడింగ్ జిఎస్టీ అందులో. ఓకేనా, బేసిక్ 30 lakhs ప్లస్ జిఎస్టీ 5 lakhs. 35 lakhsలో వాళ్ళు ఈ సెట్ని వాళ్ళు కొనుక్కుంటారు. ఎన్ని ఇండ్లకు వాడచ్చు? నేను 35 లక్షలు, నా దగ్గర 10 లక్షలు ఉన్నాయి. ఓ ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి నాకు తలా 10 వేసుకున్నాం మేము, ఓ 30-35 లక్షలు అయ్యింది. మండలి నేనే ఉంటాను, నా ఫ్రెండ్స్ 2-3 సహకరిస్తారు నాకు. అది సింగిల్ ఇన్వెస్ట్మెంటా, లేకపోతే కనుక మళ్ళీ ఏమైనా పే చేయాల్సి వస్తుందా? లేదండి, ఇది వన్ టైం ఇన్వెస్ట్మెంటే. వన్ టైం చేస్తే అయిపోతుంది. ఆ సెట్ని వారికి తీసుకున్న తర్వాత వాళ్ళు దాంతో ఒక 300 houses వరకు వాళ్ళు కట్టుకోవచ్చు. 300 లైఫ్ సైకిల్ ఆఫ్ ద సెట్ ఈజ్ 300 houses రిపీట్గా ఒకదాని తర్వాత ఒకటి అలా కాంక్రీట్ వేయడం, మళ్ళీ డిస్మాంటిల్ చేయడం, మళ్ళీ ఇంకో ఇంటికి ఫిక్స్ చేయడం, అలా రిపీటేషన్స్ అంటాం మనం వీటిని. ఆ రిపీట్స్ అనేది 300 houses అది రిపీట్స్ చేసుకోవచ్చు. దాని తర్వాత కూడా మళ్ళీ వాళ్ళకి ఏంటంటే వాళ్ళు అదే సెట్ని మాకు రిటర్న్ ఇస్తే మేము బైబ్యాక్ చేసుకొని వాళ్ళకి ఒక 30% రెసిడ్యూల్ ఇచ్చేసి మళ్ళీ ఇంకొక 25 lakhsతో మళ్ళీ కొత్త సెట్ ఇచ్చేస్తాం. అది కూడా ఒక బెనిఫిట్ ఉంది. ఓ 10 లక్షలు తగ్గించి మళ్ళీ ఇచ్చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ రిటర్న్స్ ఎన్ని రోజులలో వస్తాయండి వాళ్ళకి అని మీరు ఇందాక అడిగారు. ఆర్ఓఐ అనేది వాళ్ళ ఒక 50 houses వారు కంప్లీట్ చేసినట్లయితే వాళ్ళ యొక్క పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అనేది రిటర్న్ అవుతుంది. సో దానికి 12 to మేము లోయెస్ట్గా ఫాస్ట్గా చేసుకున్న 12 monthsలో అవుతుంది. ఇంకెంత కూల్గా కొద్దిగా ఏమైనా డిలేస్ అవి అన్నీ కలుపుకున్నా కానీ వాళ్ళకి 12 to 16 లేదా 18 monthsలో మాత్రం వాళ్ళ యొక్క ఆర్ఓఐ అనేది క్లియర్ అయిపోతుంది. వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ అనేది రిటర్న్ వచ్చేస్తుంది. దాని తర్వాత ఏంటంటే వాళ్ళకి మళ్ళీ దాని యొక్క లైఫ్ సైకిల్ అప్ టు 5 years వాళ్ళ చేతిలో ఉన్నట్టు. సో దే కెన్ డూ ద బ్యాలెన్స్ రిపిటేషన్స్. అవన్నీ చేసుకున్న తర్వాత మళ్ళీ కంపెనీ బైబ్యాక్ ఇస్తుంది. ఇట్స్ ఏ ప్రాపర్ ట్రస్టెడ్ ఒక సెక్యూర్ థింగ్ అనేది నేను మీకు చెప్పగలుగుతాను. కానీ ఇక్కడ ఉదాహరణకు నేను 50 ఇండ్లు కట్టినా, 50 ఇండ్లు కట్టిన తర్వాత నా ఇన్వెస్ట్మెంట్ నాకు వచ్చింది. ఓకే, ఇది 300 ఇండ్ల వరకు ఒకసారి కొన్నాక పనిచేస్తుంది. నాకెందుకు వద్దనిపించింది, నేను 50 ఇండ్లు కట్టిన తర్వాత నేను డ్రాప్ అయినా అనుకున్నా ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు డ్రాప్ అయితే మళ్ళీ వేరే వాళ్ళకి తర్వాత ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉంటాయా? ఏముండదండి, వేరే వాళ్ళు వాళ్ళ యొక్క రెఫరెన్స్లో ఎవరైనా వస్తే వాళ్ళకి అదే దాన్ని ఇచ్చేసి అక్కడ వరకు ట్రాన్స్ఫర్ చేస్తాము. లేదంటే కంపెనీ ఆల్రెడీ ఐడెంటిఫై చేసింది అనుకోండి వాళ్ళకి ఇస్తాము, లేదంటే కంపెనీ అయినా టేక్ ఓవర్ చేసుకుంటుంది. అలాంటి ఇబ్బందులు మేము ప్రజెంట్ అయితే, ఎందుకంటే మాకు ఇది రిపీట్ హౌస్, ఇది కామన్ డిజైన్. అంటే ఈరోజు వాళ్ళు అక్కడ కాదనుకున్నా దాన్ని మనం ఇంకో విలేజ్లోనే అదే డిజైన్ వాడతాం. కాబట్టి ఈ రోజున్న ఆపర్చునిటీలో మాత్రం ఖచ్చితంగా అలాంటి సందర్భం ఏదైనా ఒక ఎమర్జెన్సీనో ఏదో అనుకోని కారణాలు ఏమైనా అలాంటివి అయితే మాత్రం మేము ఖచ్చితంగా వాళ్ళకి ఆ చేయూతను కూడా ఇచ్చి వారికి ఆ సెట్ని వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయబడుతుంది. వాళ్ళకి అదేముంది దాన్ని కాంపెన్సేట్ చేస్తాం. కానీ మీకు 5 లక్షల్లో నిర్మించిస్తే వ్యాపారంలో మరి ఇది ఇప్పుడు ఒక అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది కదా, లాభం లేని వ్యాపారం చేయొద్దని, మోసం ఉండొద్దని అంటారు కదా. మరి మీకేం బెనిఫిట్? అంత తక్కువలో 5 లక్షల్లో ఇంత చేయడం వల్ల మీకు బెనిఫిట్ ఏమిటి? అదే ఏంటంటే మేము ఇది ఒక వాల్యూమ్ లాగా చేస్తున్నాము. అంటే కొన్ని బిజినెసెస్ ఉంటాయి మీకు తెలుసు ఆల్రెడీ మార్కెట్లో. కొన్ని ఏంటంటే అంటే తక్కువ మార్జిన్స్తో ఉంటాయి అవి, కాకపోతే అవి ఏంటంటే వాల్యూమ్లో చేస్తారు వాళ్ళు. అంటే మనం ఏదైనా ఉంటుందండి, ఇప్పుడు ఒక 10 items ఉంటాయి. 10 itemsని మనము 10 rupees మార్జిన్తో అమ్ముకోవడం ఒక పద్ధతి, 1 itemనే 10 rupees మార్జిన్తో అమ్ముకోవడం ఒక పద్ధతి. సో ఎండ్ ఆఫ్ డే మీకు కావాల్సిన ఆ 10 rupees మార్జిన్ అనేది కవర్ అయిందా లేదా చూస్తాం. సో అలా మాది వాల్యూమ్ అండి. అంటే మా దాంట్లో తక్కువ మార్జిన్సే ఉంటాయి, లిటిల్ మార్జిన్స్. కాకపోతే ఏంటంటే మేము వాల్యూమ్లో చేస్తున్నాం. మీకు ఇందాక చెప్పినట్లు మన వాల్యూమ్ ఎంత ఉంది అంటే మినిమం అసలు మనము 4 lakh houses శాంక్షన్ అయినాయి. సో అన్ని వందల వేల లక్షల్లో ఇల్లులు ఉన్నప్పుడు మనం థిన్ మార్జిన్స్లో పనిచేసినా కానివ్వండి మనం అది కోపపోగలుగుతాం అనేది మన కాన్సెప్ట్. సో ప్లస్ మా మెటీరియల్ కూడా ఏంటి, లాంగ్ డ్యూరబుల్ కదా, 300 repetitions వస్తుంది. సో ఇట్ ఈస్ నాట్ 1 or 2 or 10. అందుకనే ఆ స్కేలబిలిటీ ఉంది కాబట్టి మనం దీన్ని ఏం చేయగలిగామంటే ఆ కాస్ట్ని రిడక్షన్ చేయగలిగాం. దిస్ ఈస్ ద ఓన్లీ సీక్రెట్ అండి. అంటే మా అల్యూమినియంని మేము మా యొక్క కాస్ట్ ఏవైతే 30 లక్షలు ఉంది కదా డివైడెడ్ బై 300 చేసేసినాం మేము.
అంతే కదా. ఇక్కడ మీకు ఒక ఇంటికి 15,000-16,000 యావరేజ్గా మీకు ఒక విత్ ఆల్ బ్యాంక్ ఇంట్రెస్ట్లు అని తీసుకున్నా మనకు ఒక 17,000-20,000లోనే అయిపోతుంది. అదే మీరు ఒకే ఇల్లు కట్టమని అంటే 35 లక్షలు నేను మీ మీద లోడ్ చేయాల్సిందే కదా. సో దిస్ ఈస్ హౌ వీ మేడ్ ఇట్ పాసిబుల్. కానీ ఇక్కడ అంటే మీరు చెప్పిన దాని ప్రకారం దీంట్లో మాయా మోసం ఏం లేదు అని అనబడుతున్నది. ఇది ఎన్నాళ్ళు నిలబడుతుంది, దీంట్లో క్వాలిటీ అది కూడా చూడాలి కదా. మీరు 3 ఫీట్లు లోతు అంటున్నారు, ఫీట్ పైన అంటున్నారు, వినడానికి బాగానే ఉంది. అది ఇది ఎన్నేళ్ళు గ్యారంటీ ఉంటుంది సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది అంతా కూడా ప్రూవెన్ టెక్నాలజీ. దీన్ని మనం షేర్ వాల్ మెథడ్ అంటాము. సో ఇంతకు ముందు కూడా మన పాత ఇంట్లో మీరు చూసినట్లయితే ఎక్కడ పిల్లర్స్ లేవు మనకి. ఫస్ట్ గోడలు కట్టేవాళ్ళం, గోడల మీద నుంచి మనము పైకప్పు వేసుకొని ఉండేవారు. అంటే అప్పుడు కూడా ఏమైంది, మీ యొక్క ఎంటైర్ బిల్డింగ్లో వాల్స్ మీద షేర్ అయింది. సో ఇప్పుడు మేము వాడేది కూడా ఏంటంటే అల్యూమినియం ఫామ్ వర్క్తో ఆర్సీసీ వాల్స్ వాడుతున్నాం. సో మా అవుటర్ వాల్ వచ్చేసి మీకు ఏంటంటే 5 ఇంచ్ ఉంటుందండి అవుటర్ వాల్. బయట నుంచి వాడే వాళ్ళు మాది 5 ఇంచ్ థిక్నెస్ ఉంటుంది, లోపల వాడే వాళ్ళు మాది 4 ఇంచ్ థిక్నెస్ ఉంటుంది. ఇంటర్నల్ వాల్స్ అంటాం, ఇది పార్టీషన్ వాల్స్ అంటాం. లోడ్ బేరింగ్ ఏమో 5 ఇంచ్ ఉంటుంది. ఈ 5 ఇంచ్ అనేది మీ యొక్క 9 ఇంచుల గోడ, బ్రిక్ గోడ ఉంటుంది కదా, దానికన్నా కూడా 2 to 3 times మోర్ స్ట్రెంత్ అనేది. ఎందుకంటే దీనిలో ఉన్నదంతా కూడా స్టీల్ అండ్ కాంక్రీట్ కదా అది. నెక్స్ట్ మీ 4 ఇంచ్ కూడా ఏంటంటే మీరు ఇంటర్నల్గా వాడే 6 ఇంచ్ ఉంటుంది కదా, దానికన్నా కూడా ఇది డబుల్ స్ట్రెంత్ ఉంటుంది. తర్వాత ఏంటి అంటే ఇది భూకంప తీవ్రత కూడా దీనికి తట్టుకునే శక్తి ఎక్కువ. ఎందుకంటే ఇట్స్ బాక్స్ స్ట్రక్చర్. మీరు 4 వైపుల నుంచి బాక్స్ పెట్టి క్లోజ్ చేసి ఉన్నాం కదా మనం. సో అందువలన ఏంటంటే దీనిలో ఎటువంటి మీకు క్రాక్స్ కదలికలు వచ్చినా కూడా అది తట్టుకునే సామర్థ్యం దీనికి ఎక్కువ, ప్రాక్టికల్లీ టాకింగ్. అండ్ నెక్స్ట్ తర్వాత ఏంటంటే ఈ ఏవైతే ఇల్లు ఉంది కదా, ఇది మేము కంప్లీట్గా కూడా దీని డిజైనింగ్ అనేది మేము జేఎన్టీ నుంచి చేసుకున్నాము. తర్వాత అంటే దీనిపైన ఇంకొక ఇల్లు, ఇంకో ఫ్లోర్ మీరు పైన కట్టినా కూడా ఇది విత్ స్టాండ్ అయ్యేలాగా మేము దీని బేస్మెంట్ ఇచ్చాం. అవునా? అంతే మరి. మీరు టోటల్ స్టీల్ అండ్ కాంక్రీట్ అండి అందులో ఉన్నది, పునాది నుంచి ఇంకా ఇటుకలు కానీ రాళ్ళు కానీ ఏం లేవు, టోటల్ కాంక్రీట్ స్లాబ్ వరకు కూడా. అండ్ తర్వాత అంతా కూడా సింగిల్ పోరింగ్, ఒకేసారి మనం పోర్ చేసేస్తున్నాం స్లాబ్ అండ్ వాల్స్ని. అలాంటప్పుడు మీకు ఏమైందంటే నో క్రాక్స్, నో లీకేజెస్, సింగిల్ జాయింట్ కదా. మన హైదరాబాద్లో మనం చూసినట్లయితే మెట్రో పిల్లర్స్ ఉన్నాయి. సో దానికి ఏ రోజు కూడా వాళ్ళు జస్ట్ షట్టరింగ్ పెట్టినారు, కాంక్రీట్ పోసినారు, ఓపెన్ చేసేస్తున్నారు. సో ఏ రోజు దాన్ని మనం ప్లాస్టింగ్ చేయంగా చూడలేదు, దాన్ని వాటర్ పడుతూ నించొని చూడలేదు. సో ఇట్ ఈస్ లైక్ దట్. అంటే మేము దీనిలో వాడేది కూడా ఏంటంటే సెల్ఫ్ కాంపాక్ట్ కాంక్రీట్ అంటాం వాల్స్కి వాడేది. సో అది ఏమవుతుందంటే తొందరగా సెటిల్ అయిపోతుంది. మరి ఎంత మందం ఎంత ఉంటుంది? ఫీట్ ఉంటుంది, 1/2 ఫీట్ ఉంటుంది? అదే 5 inches అవుటర్ వాల్, 4 inches ఇన్నర్ వాల్. అది స్ట్రాంగ్ ఉంటుంది, చాలా స్ట్రెంత్ ఉంటుందండి. ఇట్స్ ఆల్ టెస్టెడ్. ఇంకొకటి మీరు ఇందాక అన్నట్లు క్వాలిటీలో ఏంటంటే మెయిన్ పారామీటర్ మేము ఇందులో వాడేది స్టీల్ అండ్ కాంక్రీటే. కాంక్రీట్ అంతా కూడా రెడీమిక్స్ ప్లాంట్ నుంచి మనం వచ్చిన బ్యాచింగ్ రిపోర్ట్ ప్రకారం వాళ్ళు పంపింది. స్టీల్ పెట్టింది. మీ ఇంటి ముందే మీ ఇంటిని మేము నిర్మిస్తున్నాం. నేను ఏదో బయట నుంచి తీసుకొని వచ్చి అక్కడ మిక్సింగ్ చేసింది లేదు, కలిపింది లేదు, చేసింది లేదు. దెర్ ఇస్ నో వేస్టేజ్ ఆల్సో ఎట్ సైట్స్. సో మనం ఎన్వైరన్మెంట్ని కూడా డిస్టర్బ్ చేసిన వాళ్ళం కావు. ఎందుకంటే మొత్తం రీయూజ్ మెటల్తోనే చేస్తున్నాం, అల్యూమినియం అంతా కూడా. ఎక్కడ ప్లై వాడి ఇంకోటి వాడి వేస్టేజ్ చేయడం అనేది జరుగుతుంది సైట్లో. సో దిస్ ఈజ్ ఎన్వైరన్మెంట్ సేఫ్ అని కూడా మేము చెప్పదలుచుకున్నాము. అండ్ ఇట్ ఈస్ ప్యూర్లీ ఏ ఇంజనీర్డ్ హౌస్ అండి ఇది. సో స్టీల్ కాంక్రీట్, ఇందులో లోపల ఏముందండి మల్లికార్జున గారు అంటే ఓపెన్ చేస్తే స్టీల్ అండ్ కాంక్రీట్ ఉంది, ఎలక్ట్రికల్ కాండ్యూట్స్ ఉన్నాయి, ప్లంబింగ్ కాండ్యూట్స్ ఉన్నాయి, యువర్ డోర్స్ అండ్ విండోస్, సింపుల్. కానీ ఇక్కడ ఎండాకాలం వచ్చినప్పుడు మొత్తం చుట్టుముట్టంతా సిమెంటు సీకే కదా, మరి ఉక్కపోత ఇబ్బంది అయితే దీంట్లో ఏంటంటే కొంతమందికి అదే అపోహలు ఉన్నాయండి. బట్ దీంట్లో మేము వాడిన కాంక్రీట్ ఏదైతే ఉందో సెల్ఫ్ కాంక్రీట్ అన్నాము, దానిలో మేము రివర్ శాండ్ వాడుతున్నాము. ఎందుకంటే మనకి గవర్నమెంట్ వాళ్ళు ఆల్రెడీ శాండ్ ఫ్రీ ఇస్తున్నారు. సో అదే శాండ్ని మేము తీసుకొని వచ్చి మా ఆర్ఎంసీ వాళ్ళకి ఇచ్చి దానిలో వాడుతున్నాము. సో అది ఫస్ట్ అదొకటి. నెక్స్ట్ ఏంటంటే దానిలో మేము కొన్ని యాడ్ మిక్చర్స్ కూడా వాడుతున్నాము. సో దట్ హీట్ డిస్పేట్ ఎక్కువ అవ్వకుండా అది కంట్రోల్ చేస్తుంది. ఈరోజు రేపు చాలా యాడ్ మిక్చర్స్ కెమికల్స్ మార్కెట్లో వచ్చినాయి, అది మేము మిక్స్ చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే ప్రతి రూమ్లో కూడా మేము క్రాస్ వెంటిలేషన్ ప్లాన్ చేసాం. బెడ్రూమ్ మీరు తీసుకున్నట్లయితే ఇంత కూడా మీకు చూపించాను. ఒక బెడ్రూమ్కి మేము టూ విండోస్ అనేది క్రాస్ వెంటిలేషన్ మెయింటైన్ చేసాం. సో అంటే గాలి వెలుతురు అనేది సమపాలుగా అది షేర్ అయ్యేలాగా మేము యాజ్ ఏ ఆర్కిటెక్చరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా దాన్ని కేర్ తీసుకున్నాం. ఈ రెండు క్లోజ్ చేసినప్పుడు మీరు అన్న సమస్య తలెత్తే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ వెన్ యూ హ్యావ్ దిస్ క్రాస్ వెంటిలేషన్, దిస్ ఇస్ ఆల్సో వన్ రీజన్ వేర్ ఇట్ ఈస్ క్లోజ్డ్, క్లియర్ అయిపోతుంది. నెక్స్ట్ మేము స్లాబ్ హైట్ కూడా మినిమం 10 feet మెయింటైన్ చేసాం. సో దట్ అంటే ఈ అన్ని పారామీటర్స్ని కన్సిడర్ చేసుకొని యాజ్ ఏ ఇంజనీర్డ్గా అన్నీ మేము చెక్ చేసుకొని దీని సొల్యూషన్ తీసుకొచ్చాము. ఇక్కడ మీకు హీట్ డిసిపేషన్ అనేది చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది కాబట్టి మీకు ఆ ఛాలెంజ్ ఇందులో రాదండి. ఇప్పుడు సాధారణంగా మనం 1 feet వెడల్పు ఉన్న గోడ అయితే కనుక
ఒక వాటర్ ట్యాంకును ఆపడానికి శక్తి ఉంటుంది. ఇందాక మీరు ఇంకో ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు అన్నారు కదా, సైంటిఫిక్గా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి, ఎట్లా సాధ్యమవుతుంది అనేది. సో మనం ఏవైతే లోడ్ బేరింగ్ అంటామండి, ఓకేనా, మీ లోడ్ తీసుకునే దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఫుటింగ్ ఇందాక 3 feet 4 feet అని చెప్పాం కదా, దీన్ని ఫస్ట్ మనం 2 విధాలుగా డిసైడ్ అవుతుంది. మీ ఫుటింగ్ యొక్క స్ట్రెంగ్త్ మనం ఎలా కన్సిడర్ చేస్తామంటే నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ ఈజ్ 1 పారామీటర్. పైన ఎంత లోడ్ వేస్తున్నాం అనేది ఒకటి క్యాలిక్యులేషన్ చేసేసుకుంటాం, ఓకే ఇంత వెయిట్ వస్తుందని. నెక్స్ట్ ఏంటంటే మీ సాయిల్ కండిషన్ ఎలా ఉంది, లూజ్ సాయిలా టైట్ సాయిలా లేకపోతే ఏంటి అనేది, ఈ 2 పారామీటర్స్ని కన్సిడర్ చేసుకొని మీ యొక్క ఫుటింగ్ డెప్త్ దాని యొక్క థిక్నెస్లో డిసైడ్ అవుతాయి. సో దీన్ని మేము లోడ్ బేరింగ్ కెపాసిటీ అంటాం. ఆ లోడ్ బేరింగ్ కెపాసిటీ మేము మాకు ఇంజనీరింగ్లో సాఫ్ట్వేర్స్లో మేము ఏవైతే ఉంటాయో దీనిలో బీమ్ సాఫ్ట్వేర్స్ అని డిజైనింగ్, దీన్ని స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఆ స్ట్రక్చరల్ ఇంజనీర్స్ ఏంటంటే ఈ రెండింటిని క్యాలిక్యులేట్ చేసుకొని ఓకే దీనిలో ఇంత విడ్త్ ఉండి ఇంత థిక్నెస్ ఆఫ్ రాడ్స్, అందులో 8 mm 10 mm 12 mm ఎలా వాడాలి ఏంటి అనేది దాన్ని మనం ఇంజనీరింగ్లో ఆ యొక్క సాఫ్ట్వేర్లో ఫస్ట్ అంత లోడ్ని అప్లై చేసుకొని ఇది ఎంతకు విత్ స్టాండ్ అవుతుంది అనేది మనం చూసుకొని దాన్ని డిసైడ్ చేయడం అవుతుంది. ఇప్పుడు హై రైజ్ బిల్డింగ్స్ ఉన్నాయి హైదరాబాద్లో. సో 40 floors 50 floors 60 floors కూడా మన హైదరాబాద్లోనే కట్టినే ఉన్నాయి, కట్టి కంప్లీట్ అయింది కూడా ఉంది. ఇదే టెక్నాలజీ అండి. అవి కూడా మీరు చూసినట్లయితే సేమ్ ఇదే ఉంటాయి. మీరు గచ్చిబౌలి దగ్గర మీరు చూడండి, టోల్ గేట్ దగ్గర రైట్ సైడ్లో మీకు కనిపిస్తాయి అన్నీ కూడా ఇదే అల్యూమినియం ఫ్రేమ్స్. కూడా 40-50 అంతస్తుల బిల్డింగ్ సేమ్ ఇదే, అది కూడా ఇదే. సో అన్ని హై రైజ్ కూడా ఇదే. దీంట్లో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి మీ కాలమ్స్ ఉన్నాయి కదండి, జనరల్ మనం ఏంది పిల్లర్స్ పోసి బీమ్స్ వేసి దాన్ని చేస్తాం కదా. సో ఇప్పుడు మా గోడలే పిల్లర్స్ అన్నట్టు కదా, ఎస్ సార్ నో, మా ఎంటైర్ గోడనే పిల్లర్ అన్నట్టు. ఇటుక లేదు, రాళ్ళు లేదు, మొత్తం ఉంది స్టీల్ అండ్ కాంక్రీటే కదా. సో మీ ఎంటైర్ వాల్స్ యాక్ట్స్ యాజ్ ఎ పిల్లర్స్ అండ్ బీమ్స్, ఓకేనా. మీ లోడ్ అనేది ఏమవుతుందంటే ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో అందువల్ల దాని యొక్క మందం మీరు వీ నీడ్ నాట్ టు లుక్ అబౌట్ ద థిక్నెస్. సో ఇదేమైందంటే ఈ మందం కాస్త ఇలా మేము స్ట్రైట్గా చేసుకున్నాము, యువర్ లెంత్ ఆఫ్ ద వాల్ ఈజ్ ద సేమ్. సో అలా మీకు ఈ యొక్క లోడ్ దానికి ట్రాన్స్ఫర్ అయిపోయి అది ఆ బీమ్స్కి వాటికి డిస్ట్రిబ్యూట్ ఈక్వల్గా అవుతుంది. అందువల్ల మేము ఆ థిక్నెస్ని అలా బ్యాలెన్స్ చేసినా కానివ్వండి, మా షేరింగ్ చూడాలి మీరు, లోడ్ షేరింగ్ అనేది ఇంపార్టెంట్. సో అంత హై రైజ్ బిల్డింగ్స్ అట్లా అంటే 40-50 floors పోతే మీరు అంటే జనరల్గా ఇన్కన్వెన్షనల్ థింక్ చేసినట్లయితే అది ఇంకో 10-15 floors కిందకి వెళ్ళాలి. అవును, అది కాదు కదా. ఎక్కడ కూడా మీరు సెల్లార్ చూస్తే 3-4 వరకే ఉంటాయి. సో ఇట్ ఈస్ లైక్ దట్. ఇప్పుడు మీకు దుబాయ్లో బూర్జ్ ఖలీఫా ఉంది. బూర్జ్ ఖలీఫా కూడా కట్టింది ఎలాగంటే షేర్ వాల్ మెథడ్లోని. దానిలో మీరు చూస్తే ఒక 3 వాల్సే ఉంటాయి ఎంటైర్ బిల్డింగ్కి, అంటే కోర్ వాల్స్ కాంక్రీట్ వాల్స్ 3 ఉంటాయి, మిగతా అంతా కూడా మీకు గ్లాస్ ఫిట్టింగ్ ఉంటుంది. సో ఆ లోడ్ అంతా కూడా అలా షేర్ అయింది, డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనమాట. సో దిస్ ఇస్ లోడ్ బేరింగ్ వాల్స్ అంటాం మనము, షేర్ వాల్ మెథడ్ అంటాం. ఓకే, బాగుంది. ఇట్లాంటివి ఉదాహరణకు ఫామ్ హౌస్, ఈ మధ్య ఫామ్ హౌస్లు చాలామంది తీసుకుంటున్నాం. ఫామ్ హౌస్లో చిన్న ఇల్లు రూమ్ వేసేయండి మాకు అని చెప్తారు. మరి అలాంటి వాళ్ళు కూడా మనం చేయొచ్చండి. ఇప్పుడు అంటే మాకు ఇప్పుడు ఏదైతే ప్రజెంట్ మేము ఒక డిజైన్ రిలీజ్ చేసామో ఇందులో మాత్రం మీరు తీసుకున్నట్లయితే సేమ్ ఇదే కాన్సెప్ట్ మేము అక్రూడ్ చేస్తాం. అంటే యూ కెన్ డూ ఫామ్ హౌసెస్, యూ కెన్ డూ విల్లాస్, యూ కెన్ డూ ఎనీ సివిల్ స్ట్రక్చర్స్ మనం చేసుకోవచ్చు అండి. ఓన్లీ దేర్ షుడ్ బి సమ్ రిపీటబిలిటీ. ఒక ఇల్లు మాకు కట్టియండి, ఇప్పుడు అంటారు మీరు, సార్ మా ఊర్లో వచ్చి నాకు ఒక డబుల్ బెడ్రూమ్ కట్టియండి, లేకపోతే ఒక G+1 కట్టియండి అనుకోండి. మీ ఒక్క ఇంటికి నేను డిజైన్ తీసుకొని రావాలంటే నేను చేయగలుగుతారా లేదా అంటే, కాకపోతే కాస్ట్ ఎక్కువ అవుతుంది. సో బర్డెన్ కాస్ట్ అనేది నేను ఆ ఎంటైర్ మౌల్డ్ కాస్ట్ని నేను మీ పై నుంచే తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదే ఇప్పుడు నౌ వీఆర్ డూయింగ్ ఇన్ ఎ లార్జ్ వాల్యూమ్, అప్పుడు ఏమైంది మాకు కాస్ట్ అనేది డిస్ట్రిబ్యూట్ అయింది. సో దట్ ఈస్ వేర్ వీ కెన్ మేక్ ఇట్ ఎస్ ఎ కాస్ట్ ఎఫెక్టివ్ ప్రోడక్ట్. ఓకే ఓకే. సో అంటే ఇప్పుడు ఈ ఫామ్ హౌస్ కాన్సెప్ట్కి మీరు ఇది అప్లికేబుల్ అవుతుంది ఎగ్జాంపుల్, ఎందుకంటే ఇది చిన్న హౌస్ వాళ్ళకి సరిపోతుంది. సో మేము ఆల్రెడీ డిజైన్స్ ఉన్నాయి మా దగ్గర, ఇది చాలా విస్తృతంగా చేస్తున్నాము. సో దీన్ని మేము రిపీట్గా చేసుకోవచ్చు. లేదండి నేనే ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను, ఓకేనా, ఒక 100 ఫామ్ హౌసెస్ కడుతున్నాను, నో ప్రాబ్లం. 100 అంటే ఓకే వైబుల్. నేను మీకు ఇందాక చెప్పాను మా వాళ్ళు 50 houses కట్టుకుంటే రిటర్న్స్ వస్తాయని. మీరు కూడా 50 ఫామ్ హౌసెస్ ఎనీ డిజైన్ యూ కమ్అట్, ఒక 50 మీరు కట్టినట్లయితే దాని యొక్క కాస్ట్ రికవరీ అయిపోతుంది. సో ఇఫ్ ఇట్ ఈస్ 50 లైక్ దట్ దెన్ ఇట్ ఈస్ వైబుల్. ఇక్కడ మరి మిమ్మల్ని ఎట్లా సంప్రదించాలి? జిల్లా స్థాయిలో ఒక ఎక్స్ అనే వ్యక్తుడు అనుకోండి, నేను మొత్తం జిల్లాలో ఒక 50-60 మండలాలు ఉంటాయి, ఉమ్మడి జిల్లా మన తెలంగాణ రాష్ట్రంలో 50-60 మండలాలను నిర్వహణ చేసుకునే సామర్థ్యం ఉన్న వాళ్ళని ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి వస్తానండి అని అంటారు. ఎవరిని సంప్రదించాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ఈ డిస్ట్రిక్ట్ పార్ట్నర్, కాన్స్టిట్యున్సీ పార్ట్నర్, మండల్ పార్ట్నర్స్ ఉందో వారు నేరుగా మేము మా యొక్క టీమ్ నెంబర్స్ అంతా కూడా మీకు మేము డిస్ప్లే చేస్తాము. ఆ నెంబర్స్ పైన వారు మమ్మల్ని సంప్రదించి వాళ్ళు మా ఆఫీస్కి వచ్చి వాళ్ళు మమ్మల్ని డైరెక్ట్గా మీట్ అవుతే మేము టోటల్ డీటెయిల్స్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సెకండ్ ఏంటంటే మాకు ఎవరైనా బెనిఫిషరీ ఇల్లులు కావాలనుకుంటే కూడా వాళ్ళు మా నెంబర్స్ పైన మాకు సంప్రదించినట్లయితే మేము ఆ మండల్ పార్ట్నర్కి వాళ్ళని కనెక్ట్ చేయించి వారి ద్వారా మేము ఆ యొక్క విలేజ్కి అప్రోచ్ అయ్యి మేము ఎగ్జిక్యూట్ చేస్తాం.
సో ఇక్కడ మాకేంటంటే ఒక విలేజ్కి మేము రావాలి, మేమైనా మా పార్ట్నర్ అయినా వచ్చి విఐపి అల్యూఫామ్ ద్వారా ఈ ఇల్లు కట్టించాలనుకుంటే మినిమం 10 హౌసెస్ ఉండాలండి. మినిమం 10 హౌసెస్ పర్ విలేజ్ ఉంటేనే మేము వస్తాము, అప్పుడే అది వైబుల్ అవుతుంది. చూద్దాం, నెంబర్ ఇచ్చిన తర్వాత ఫోన్లు చేస్తారు కదా మీకు జనాలు, ఎందుకంటే అందరికి ఉపయోగం 5 లక్షల ఇల్లు. సో అలా మేము ఆ 10 హౌసెస్ ఉంటే మా మండల్ పార్ట్నర్ ద్వారా వారికి మేము అటాచ్ చేసుకొని వచ్చి వారికి ఆ ఇల్లు కట్టించడం జరుగుతుంది. అలాగా ప్రతి మండల్కి మేము మినిమం ఇప్పుడు ఒక 50 హౌసెస్ అన్న చేద్దాము టు స్టార్ట్ విత్ అనేది అనుకుంటున్నాం. ఒక మండల్ పార్ట్నర్ మాకు వచ్చినట్లయితే వారికి మేము ఆల్రెడీ ఇప్పుడు ప్రతి మండల్లో మన దగ్గర ఇప్పుడు 500 to 600 కెపాసిటీ ఉంది, అంటే అంత బిజినెస్ రెడీగా ఉంది. వారందరిలో మనం అట్లీస్ట్ ఒక 10-20% ఫోకస్ చేసినా కానివ్వండి మీకు 100 హౌసెస్ ఈజీగా ఉన్నట్టు. సో అంటే అంత స్కోప్ ఉంది ప్రజెంట్. సో వీఆర్ లుకింగ్ ఫర్ మండల్ పార్ట్నర్స్ టు జాయిన్ విత్ అస్. వాళ్ళ ద్వారా వెళ్ళి మేము ఈ బెనిఫిషరీస్ అందరికీ కూడా ఇల్లు కట్టించాలనేది మా ముఖ్య ఉద్దేశం. ఓకే, అంటే ఇది మీరు కట్టి వచ్చిన వాటిని ఎవరికైనా చూపించిండ్రా ఇట్లా ఆసక్తి వారు వచ్చి? మాకు ఆల్రెడీ మండల్ పార్ట్నర్స్ కూడా క్లోజ్ అయ్యారు. ఇప్పుడు ప్రజెంట్ మాతో ఆల్రెడీ కొన్ని డిస్ట్రిక్ట్స్లో మండల్ పార్ట్నర్స్ మాతో వర్క్ చేస్తున్నారు. సో మేము వారికి అంటే ఎవరైతే న్యూ ఇంట్రెస్ట్ ఉన్న వారు వచ్చినట్లయితే వీరికి వారి యొక్క ఫీడ్బ్యాక్ వాళ్ళ యొక్క మాట్లాడిపించడం కూడా మనం చేపిస్తాము. వాళ్ళకి వెళ్ళి చూపిస్తాం డైరెక్ట్గా ఏ మండల్లో ఎక్కడ పని అవుతుంది, వాళ్ళు ఎలా కడుతున్నారు ఏంటని. వీ మేడ్ గుడ్ ప్రోగ్రెస్ యాజ్ ఆఫ్ నో. మేము ఎగ్జాంపుల్ నాగర్ కర్నూలులో చేసాము ఆల్రెడీ, ఇప్పుడు నాగర్ కర్నూలులో వర్క్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. తర్వాత మాకు ఇప్పుడు వనపర్తిలో కూడా జరుగుతున్నాయి, అండ్ తర్వాత మాకు కామారెడ్డిలో జరుగుతున్నాయి, నిజామాబాద్ వి స్టార్టెడ్, సంగారెడ్డి వి స్టార్టెడ్. అలా ప్రతి డిస్టిక్ నుంచి కూడా మాకు స్టార్ట్ అయిపోయినాయి వర్క్స్. సో వారు ఆ కన్సర్న్ డిస్టిక్ నుంచి వస్తే అక్కడే వారికి మేము ప్రోగ్రెస్ చూపించగలుగుతాం. వాళ్ళ డిస్టిక్లోనే జరుగుతున్న మోడల్ హౌస్ కానివ్వండి లేకపోతే బెనిఫిషరీ హౌసెస్ అక్కడే వారికి లైవ్గా మేము చూపిస్తాం. అంటే పేదవాళ్ళ మీద ఎందుకంటే 5 లక్షలకి ఇల్లు కాని పని అది, మళ్ళీ వాళ్ళకు 2-3 లక్షల రూపాయలు కలుపుకోవాలి తప్ప సాధ్యమయ్యేది కాదు. చాలా మంచి ప్రయత్నం ఇది, పేదవాళ్ళకు బాగా రీచ్ అవుతుంది. కానీ మరి ఇన్వెస్ట్మెంట్ మిమ్మల్ని నమ్మి ఎట్లా పెట్టాలి, షూరిటీ ఏమిటి? ఇప్పుడు వారు ఏంటంటే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వారే ఆ ఇంటికి సంబంధించిన అంటే ఈ అల్యూమినియం మెటీరియల్ అయితే వాళ్ళకి కావాలి కదా, అంటే ఏ ఇల్లు కట్టాలన్నా కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ అయితే కావాల్సింది కదా, ఆ ఎక్విప్మెంట్ని వారు మా నుంచి తీసుకుంటున్నారు. దీనికి ఇంకొకటి ఏంటంటే వారికి మేము రెడీగా మేమే వాళ్ళకి ఇల్లులు ఇస్తున్నాం. అంటే మీరు పలానా మండలం నుంచి వచ్చారు ఎగ్జాంపుల్, ఓకేనా, మీరు ఎగ్జాంపుల్ నాగర్ కర్నూలు దగ్గర నుంచి తీసుకుంటే ఒక బిజినపల్లి మండలం నుంచి వచ్చారు. ఓకే, ఆ బిజినపల్లి మండల్లో ఏవైతే 600 హౌసెస్ ఉన్నాయో దాని యొక్క టోటల్ డేటా మన దగ్గర ఉంది. ఆ 600లో వాళ్ళకి ఏం చెప్తున్నామంటే మీరు మండల్ పార్ట్నర్గా మీరు ముందుకు వచ్చినట్లయితే మీకు మేము రెడీగా మేమే బిజినెస్ ఇస్తున్నాం. మీకు ఒక 50-100 హౌసెస్ మేమే ఇస్తాం. యూ నీడ్ నాట్ టు గో ఎనీవేర్ అండ్ సీ. రెడీగా బిజినెస్ ఇస్తున్నాము, ఈ యొక్క మెటీరియల్ ఇస్తున్నాం మీకు, మెటీరియల్ కొనుక్కుంటున్నారు మీరు. యు ఆర్ నాట్ గివింగ్ మనీ టు ఎనీబడి యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్, యు ఆర్ బయింగ్ దిస్ ఎక్విప్మెంట్. ఇనీషియల్గా మేము దాన్ని కాస్ట్ పెట్టాము, ఆ ఎక్విప్మెంట్ తీసుకుంటున్నారు, మ్యాన్ పవర్ మేమే ఇస్తున్నాం. సో తర్వాత కన్జ్యూమబుల్స్ మేమే ఇస్తున్నాం, దానిలో వాడేవన్నీ కూడా. ఇవన్నీ తీసుకెళ్ళి మీరు మీ చేతిలోనే సెట్ పెట్టుకొని మీ విలేజ్లో మీ అండర్లోనే మీరు వెళ్ళి పని చేసుకోండి అని చెప్తున్నాం. సో ఇట్ ఈస్ ఎ సెక్యూర్ థింగ్. అంటే వాళ్ళు ఆ అసెట్ పైన ఇన్వెస్ట్ చేస్తున్నారు, దే ఆర్ నాట్ గివింగ్ టు మీ ఆర్ టు యూ. ఇట్ ఈస్ అసెట్ బేస్డ్. ఒక అసెట్ తీసుకొని వెళ్ళి వాళ్ళు మన యొక్క టెక్నాలజీ సొల్యూషన్ని ఇంకా ఫీల్డ్ లెవెల్కి వెళ్ళి వాళ్ళు దాన్ని బెనిఫిట్ పొందేలాగా చేసుకుంటూ వీళ్ళు బెనిఫిట్ పొందుతూ. మా మండల్ పార్ట్నర్ ఒకటే అండి, మాతో మండల్ పార్ట్నర్ జాయిన్ వాళ్ళకి గౌరవం లభిస్తుంది, తర్వాత వాళ్ళకి ఆదాయం కూడా సమకూరుతుంది, తర్వాత అభివృద్ధి జరుగుతుంది. సో నెక్స్ట్ కూడా మేము అక్కడ కట్టబోయే ఇండిపెండెంట్ హౌసెస్ రేపటి రోజు ఏంటంటే ఆఫ్టర్ దిస్ అఫోర్డబుల్ హౌసింగ్ తర్వాత ఏం చేస్తారండి ఈ మండల్ పార్ట్నర్ వాళ్ళు అంటే ఖచ్చితంగా వాళ్ళు నెక్స్ట్ ఏంటంటే ఇండిపెండెంట్ హౌసెస్ కట్టిస్తారు. LIG MIG హోమ్స్ కడతాం మేము అక్కడ, ఓకేనా. డిస్ట్రిక్ట్ లెవెల్లో మీరు తీసుకున్నట్లయితే ఒక మినీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ చేస్తాం. ఇవన్నీ కూడా మా పార్ట్నర్ ద్వారానే చేస్తాం. సో మేము మండల్కి ఒకటే పార్ట్నర్ తీసుకుంటాం, డిస్ట్రిక్ట్ ఒకటే పార్ట్నర్ తీసుకుంటాం, కాన్స్టిట్యున్సీకి ఒకటే పార్ట్నర్ తీసుకుంటాం. సో వాళ్ళ కాంపిటీషన్ ఉండదు. ఇంకా మండల్ కింద ఉన్న 20 గ్రామాల్లోకి డిస్ట్రిక్ట్ అతను రాడు, కాన్స్టిట్యున్సీలో ఉన్న సరౌండింగ్కి మండల్ అతను రాడు, డిస్ట్రిక్ట్లో ఉన్న సరౌండింగ్ అతనికి వీళ్ళిద్దరు వెళ్ళరు. అవును, ఇప్పుడు మండల్లో వచ్చిన తర్వాత తాలూకా జిల్లాతో ఏం పని, అన్ని మండలకు ఒక్కొక్కరు ఉంటారు కదా. సో జిల్లాతో ఏంటంటే జిల్లా ఆయనకి మేము ఓన్లీ ఒక 30 కిలోమీటర్స్ రేడియస్ని లిమిట్ చేసాం. ఆయన 30 కిలోమీటర్స్ రేడియస్లోనే ఈ యొక్క నెక్స్ట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ చేసుకోవాలి, ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. సో వాళ్ళని అంటే ఒక బిల్డర్ స్థాయిలో ఉన్న వ్యక్తికి మేము డిస్ట్రిక్ట్ అంటున్నాము, ఓకేనా. ఒక నార్మల్ ఒక వర్కర్ స్థాయిలో ఉన్న వాళ్ళని కాంట్రాక్టర్ స్థాయికి తీసుకురావడం కోసం మండల్ అంటున్నాం. కొత్త ప్రయోగం ఇది. సో అలా మేము అంటే ఎవరికి వాళ్ళకి లిమిట్ చేసాం. ఇప్పుడు మండల్ వాళ్ళ టెరిటరీ ఏంటంటే ఆ 20 గ్రామాలు, 20 గ్రామాల్లో ఏ వర్క్స్ వచ్చినా నెక్స్ట్ ఫ్యూచర్లో ఎవరైనా ఇండిపెండెంట్ హౌసెస్ కట్టించుకోవాలని ఈయన ద్వారానే కట్టిస్తాము, అది వాళ్ళ లిమిట్. సో డిస్ట్రిక్ట్ వాళ్ళకి 30 కిలోమీటర్స్ రేడియస్లో లిమిట్ ఇచ్చాము. సో అక్కడ రేపటి రోజు ఏదైనా విల్లా ప్రాజెక్ట్ కట్టాలన్నా ఒక MIG అపార్ట్మెంట్స్ కట్టాలన్నా మేము ఆ డిస్ట్రిక్ట్ పార్ట్నర్ ద్వారా చేస్తాం ఆ పని. సో అలా మేము ఎక్కడిక్కడ డీసెంట్రలైజ్ చేసుకొని వాళ్ళతో మేము వర్క్ చేయించి అక్కడున్న బెనిఫిషరీస్కి వాళ్ళ ద్వారానే పొందాలి అనేది మేము చేస్తున్నాం. లోకల్గానే మేము రీసోర్సెస్ క్రియేట్ చేయడం వారిని కలిపి, అలాంటివి మా యొక్క ప్రయత్నం.
అంటే నేను మీ మండల్ పార్ట్నర్ను కలిసి ఓ ఇందిరమ్మ ఇల్లు అనుకుందాం, లేదా ఇందిరమ్మ ఇల్లు కాదు, స్వతహాగానే నాకు సొంత జాగా ఉంది, నాకు ఇల్లు కట్టియండి 40 గజాల్లో అని నేను వచ్చి మిమ్మల్ని మీ మండల్ పర్సన్ నేను అప్రోచ్ అయినా అనుకోండి, నేను మీకు జాగా ఇచ్చి 5 లక్షల రూపాయలు ఇచ్చి నేను పక్కకు జరగవచ్చు. ఎస్ అంతే. మీరు నాకు 15 రోజుల్లో ఇల్లు ఇస్తారు. ఎస్ అంతే పక్క అంతే అండి. ఆల్రెడీ మేము చాలా హౌసెస్ డెలివరీ చేసాము. సో ఇట్స్ లైక్ దట్. ఇందిరమ్మ ఇల్లే కాకుండా ఈ ఇట్లా కూడా ఇందిరమ్మ ఇల్లు కాకుండా మా దగ్గర ఏంటంటే నెక్స్ట్ వేరియంట్ నౌ వీ హ్యావ్ 600 ఎస్ఎఫ్టీ కూడా ఉంది. అది మేము డబుల్ బెడ్రూమ్ అంటున్నాం. ఎంత 600 ఎంత? 600 ఎస్ఎఫ్టీ మాది 9 lakhs అండి. 9 lakhsలో మేము డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాము. ఒకవేళ మీరు ఆల్రెడీ బెనిఫిషరీ అయి ఉంటే కూడా ఏంటంటే దీనిలో ఒక బెనిఫిట్ ఉంది. గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే అప్ టు 600 వరకు కట్టుకోవచ్చు అని చెప్పారు. బట్ వారు ఇచ్చేది మాత్రం 5 లక్షల సబ్సిడీనే ఇస్తారు. ఓకే. ఆ 5 లక్షల పోను వాళ్ళు అడిషనల్గా ఇంకొక 4 లక్షలు. సో ఈ 5 + 4 9 lakhsలో మేము డబుల్ బెడ్రూమ్ అంటే పెద్ద ఏరియా కూడా ఏమవుతుందంటే 600 ఎస్ఎఫ్టీకి ఒక చేరువలో వస్తుంది. ఓకే. సో అలా మేము దాన్ని డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నాం. ఇది మా యొక్క అఫోర్డబుల్ సెగ్మెంట్లో వీ హ్యావ్ 2 products, ఒకటేమో 400, ఇంకోటేమో 600. ఇది కాకుండా ఏంటంటే వీఆర్ నౌ స్కేలింగ్ ఫర్ మిడ్ సెగ్మెంట్ 1000 ఎస్ఎఫ్టీ, 1250 ఎస్ఎఫ్టీ, 1500 ఎస్ఎఫ్టీ, 2000 ఎస్ఎఫ్టీ. ఇది మా నెక్స్ట్ మిడ్ సెగ్మెంట్ అంటుంది. ఓకే ఓకే. తర్వాత మా యొక్క హై ఎండ్ సెగ్మెంట్ ఉంటుంది, డూప్లెక్స్, సింప్లెక్స్ అపార్ట్మెంట్స్. ఇది మా యొక్క హై ఎండ్ ప్రీమియం సెగ్మెంట్. ఇలా మేము 3 segmentsలో ప్లాన్ చేసి ముందుకెళ్తున్నాం. సో ఈ ఎంటైర్ 3 segments కూడా మా పార్ట్నర్స్ ద్వారానే చేస్తాం. ఓకే. ఒక్కసారి పార్ట్నర్ అయిన తర్వాత ఇంకా మీరు అతను మీ వ్యవస్థలో ఉంటాడు, బయటికి వెళ్ళాడు, ఇక మీరు బయటికి పంపరు కూడా. అతని యొక్క ఫ్యూచర్ అభివృద్ధి మొత్తం కూడా మా దగ్గరే ప్లాన్ చేసి ఉందన్నమాట. బాగుంది, చాలా ఓకే. అంటే ఒక వర్కర్ స్థాయి నుంచి ఆయన కాంట్రాక్టర్గా ఎదగాలి. ఫస్ట్ కాంట్రాక్టర్ నుంచి బిల్డర్ అవ్వాలి, బిల్డర్ నుంచి డెవలపర్ అవ్వాలి. దిస్ ఈజ్ అవర్ 3 scales. సో ఇలా మేము వాళ్ళ యొక్క ఫ్యూచర్ని ప్లాన్ చేస్తాం. బాగుంది, వినడానికి అయితే బాగుంది. మరి ప్రాక్టికల్ ఎటుంటో తెలియదు, వినడానికి అయితే అద్భుతంగా ఉన్నది. ఉదాహరణకు నేను నాకు 1000 ఎస్ఎఫ్టీ ఉంది, నేను మీ మండల్ పార్ట్నర్ అప్రోచ్ అయినా, లేదంటే నాకు ఇట్లా ఇల్లు నిర్మించి ఇవ్వండి అని. 1000 ఎస్ఎఫ్టీ అన్నప్పుడు ఎంత అమౌంట్ పెట్టాలి? 1000 ఎస్ఎఫ్టీ అంటే అప్రాక్సిమేట్గా మేము ఈ రోజున్న దానిలో చూసుకున్నట్లయితే వాళ్ళు మా దగ్గర స్టాండర్డ్ మోడల్స్ ఉంటుంది. మా మండల్ పార్ట్నర్ దగ్గరికి మీరు వెళ్ళినట్లయితే వాళ్ళు డిజైన్ చూపిస్తారు. ఇదిగోండి 1000 ఎస్ఎఫ్టీలో మా దగ్గర ఈ 2 డిజైన్స్ ఉన్నాయి, మీరు ఏది కావాలని చెప్తే మీరు అది చూస్ చేసుకుంటారు. సో అప్పుడు వారు దానికి ప్లానింగ్ ఇస్తారు, మీకు ఇలా పలానా రోజు వస్తాం, మేము కట్టిస్తాం, చేస్తామని. దానికి అప్రాక్సిమేట్ మీరు ఒక 1000 ఎస్ఎఫ్టీ తీసుకున్నట్లయితే ఒక 16 to 18 lakhs మధ్యలోనే మేము మీకు ఫుల్ ఫ్లెడ్జ్ హౌస్ని కంప్లీట్ చేసి ఇస్తాం. సింగిల్ ఫ్లోర్ అంటే 2 అంతస్తులు కాకుండా. అది మీరు చెప్పొచ్చు, అంటే మీకు గ్రౌండ్ ఫ్లోర్ కావాలా, మళ్ళీ అదే డిజైన్ పైన కూడా వేయమంటారు. గ్రౌండ్ ఫ్లోర్ మనం ఇప్పుడు ఏవైతే డిస్కస్ చేసామో గ్రౌండ్ ఫ్లోర్ 1000 ఎస్ఎఫ్టీ. ఓకే అండి, నాకు G+1 2000 కట్టండి అంటే దాన్ని మళ్ళీ మేము పైన కూడా కట్టిస్తాం. దానికి అదనంగా అంటే ఎస్ఎఫ్టీ వైజ్గా వెళ్తామండి మేము తర్వాత. దిస్ ఇస్ వన్ అప్రాక్సిమేట్, మీకు ఒక ఐడియా కోసం చెప్పాను. 1000 ఎస్ఎఫ్టీకి మేము బిట్వీన్ 16 to 18 lakhsలో ఫుల్ ఫ్లెడ్జ్ హౌస్ ఇచ్చేస్తాం మీకు. రైట్ సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.